క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మంగళవార్త మహోత్సవ వాక్యోపదేశానికి మీ అందరికీ స్వాగతం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి. దేవుడు గబ్రియేలు దూతను గలిలియ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా, దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ప్రియ సహోదరి సహోదరులారా, మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా తల్లి శ్రీసభ మంగళవార్త పండుగను జరుపుకుంటుంది. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటనను జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, ఇది మన జీవితాలను సరిదిద్దుకునే ఒక గొప్ప అవకాశం. మరియమ్మ ఒక సాధారణ కన్యక. లోకరీత్యా అసాధ్యమనిపించే కార్యం ఆమె జీవితంలో జరగబోతోందని దూత చెప్పినప్పుడు ఆమె దేవుని యొక్క శక్తిని నమ్మింది, విశ్వసించింది. ఒక పెన్సిల్ ఒక గొప్ప చిత్రకారుడి చేతిలో ఉంటేనే అది అద్భుతమైన చిత్రాన్ని గీయగలదు. పెన్సిల్ తనంతట తాను ఏమీ చేయలేదు, కానీ అది చిత్రకారుడికి లోబడితే చాలు. మరియమ్మ కూడా తనను తాను దేవుని చేతిలో ఒక చిన్న పెన్సిల్ లాగా అప్పగించుకుంది. అందుకే దేవుడు ఆమె ద్వారా రక్షణ అనే మహాచిత్రాన్ని గీశారు. మన జీవితాలు కూడా దేవుని చేతికి అప్పగిస్తే ఆయన అద్భుతాలు చేస్తారు. మనం ఎదుర్కొనే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సమస్యలు మనకు కొండంత అసాధ్యాలుగా అనిపించవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని గ్రహించినప్పుడు మనలో భయం పోయి ధైర్యం కలుగుతుంది. మనం తరచుగా లోకపు ఆందోళనల్లో పడి దేవుని వాగ్దానాలను మర్చిపోతూ ఉంటాం. ఈ విధంగా మంగళవార్త పండుగ మనల్ని సరిచేస్తుంది. దేవుడు మన పక్షాన ఉన్నారనే విషయాన్ని మనకు గ్రహింపుకు తెస్తుంది. మనం ఒంటరి వారము కాము, ఏలినవారు నీతో ఉన్నారు అన్న మాట మనకు వర్తిస్తుందని ఈ పండుగ మనకు గుర్తుకు చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియమ్మ అనుగ్రహ పరిపూర్ణురాలు. ఒక ఖాళీ పాత్రలో నీరు పోస్తే అది నిండుతుంది, కానీ మరియమ్మ అనే పాత్రను దేవుడు పుట్టకముందే తన వరప్రసాదముతో నింపి ఉంచారు. అందుకే ఆమె జన్మ పాపము లేని తల్లి. దేవుడు నివసించటానికి ఒక పవిత్రమైన ఆలయాన్ని తానే నిర్మించుకున్నారు. దూత మరియమ్మతో, పవిత్రాత్మ నీపై వేంచేయును అని చెప్పారు. అంటే దేవుడు మనకు ఒక పనిని, ఒక బాధ్యతను అప్పగిస్తే దానిని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని, అనుగ్రహాన్ని, వరప్రసాదాన్ని కూడా దేవుడే ఇస్తారు. మనము ఒంటరిగా పోరాడాల్సిన పని లేదు. దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తుందని ఇది భరోసా ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా,
మంగళవార్త పండుగ అంటే కేవలం ఒక దూత రాక కాదు. అది మానవాళిని పాపపు బంధకాల నుండి విడిపించటానికి దేవుడు వేసిన తొలి అడుగు. మనం పాపంలో చిక్కుకొని నరకపు అగాధంలో నశించిపోకుండా ఉండాలని తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపారు. సర్వశక్తుడైన దేవుడు మన కోసం ఒక సామాన్య మానవునిగా మన మధ్యలో జన్మించారు. మన కష్టాలను, ఆకలిని, వేదనను స్వయముగా ఆయన కూడా అనుభవించారు. మన పాప క్షమాపణ కోసం ఆయన శిలువపై ప్రాణత్యాగం చేశారు. మరణాన్ని జయించి ఉత్థానుడై ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నారు. ఆయన మనకు తీర్పు చెప్పే ప్రభువు మాత్రమే కాదు, మన తరపున తండ్రి వద్ద విన్నవించే మధ్యవర్తి కూడా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకు అట్లు చేసెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుభ సందేశాన్ని వినడం, ఈ పండుగను జరుపుకోవడం మనకెంతో గొప్ప భాగ్యం. దేవుడు మనల్ని ప్రేమించి మన రక్షణ కోసం ఇంతటి మహాకార్యాన్ని తలపెట్టినందుకు మనం నిజంగా ధన్యులం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ యొక్క పరమార్థం ఏమిటంటే, మంగళవార్త పండుగ వంటి విలువైన వేడుకలను జరుపుకునేటప్పుడు ఆ వేడుకల వెనుక ఉన్న అసలు సందేశాన్ని మనం తప్పకుండా గ్రహించాలి. మొదటిగా దేవుని ఆజ్ఞలను గౌరవించటం, రెండవదిగా పరిశుద్ధముగా జీవించటం, మూడవదిగా ఎదుటివారి పట్ల ప్రేమను చూపటం. ఇవే దేవుని చిత్తాన్ని నెరవేర్చే మార్గాలు. కేవలం మన పెదవులతో ప్రభువా ప్రభువా అనటం కాదు, మరియమ్మ వలె మన క్రియలతో దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలు శాశ్వతమైనవి. అవి కాలానికి అనుగుణముగానో మన మూడును బట్టో మారేవి కావు. నిన్న నేడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును అని హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాం. కానీ నేడు మనం దేవుని చిత్తాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. నేడు సంఘములో అనేకులు వివాహాన్ని ఒక పవిత్రమైన దైవిక బంధముగా కాక ఒక ఒప్పందంలా చూస్తున్నారు. నచ్చలేదు కాబట్టి విడిపోదాం, మరొకరిని వివాహం చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, ఇది దేవుని చిత్తమా లేక మన ఇష్టమా? దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు విడదీయరాదనే ఆజ్ఞను మనం విస్మరిస్తూ ఉన్నాం. మనం తీసుకునే నిర్ణయాలు దేవునికి కానీ ఎదుటివారికి కానీ కష్టాన్ని కలిగిస్తూ కేవలం మనకు మాత్రమే ఆనందాన్ని ఇస్తున్నాయంటే అది ఖచ్చితంగా దైవ చిత్తము కాదు. మన క్షణికమైన సుఖం కోసం దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టడం ఎంతవరకు సబము అని ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఒక జీవితాన్ని లేదా ఒక జీవిత భాగస్వామిని ఇచ్చాడంటే అది మన ధన్యత కోసమే. దేవుడు ఇచ్చినది మనకు మేలునే చేస్తుంది, కానీ చెడును కలగనీయదు. మనకు ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలను చూసి భయపడి దేవుడి ఇచ్చిన బంధాలను వదులుకోవటం సరైనది కాదు. ఆ కష్టాల్లో కూడా దేవుని చిత్తాన్ని వెతకాలి. ఆయన ఇచ్చిన దానిని జీవితాంతం కాపాడుకోవాలి. అదే నిజమైనటువంటి విశ్వాసం. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనం మరియమ్మ గారి యొక్క ఆదర్శాన్ని ధ్యానిద్దాం. కన్య మరియమ్మ దేవుని చిత్తానికి తనను తాను సంపూర్ణముగా అర్పించుకుంది. ఆమె పలికిన ఆ ఒక్క మాట, నేను ప్రభువు దాసురాలను అన్న ఆ ఒక్క మాట లోక చరిత్రనే మార్చివేసింది. దేవుని చిత్తం మనకు ఒక్కోసారి కష్టంగా లేదా భయానకంగా అనిపించవచ్చు, కానీ మరియమ్మ ఆ మాటను ఒక అదృష్టంగా, ఒక ధన్యతగా భావించింది. లోకరక్షకుడిని మనకు అందించటానికి ఆమె తన వ్యక్తిగత ఇష్టాలను కూడా పక్కన పెట్టేసింది. మరి మనము దేవుని చిత్తాన్ని మన ఇష్టాలకు అనుకూలంగా మార్చుకుంటున్నామా, లేక దేవుని మాటకు, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు
తలవంచుతున్నామా? నీలో నాలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆ మంచి హృదయం ఉందా? మరియమాత వలె మనము కూడా దేవుని పిలుపుకు అవును అని చెప్పగలుగుతున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం అంటే కేవలం నియమాలను అనుసరించటం కాదు, దైవ చిత్తానికి మనం ప్రేమపూర్వకంగా ప్రతిస్పందించటం. మరియమ్మ గారు సరే అని చెప్పటం కేవలం ఒక అంగీకారం మాత్రమే కాదు, అది ఆమె యొక్క అపారమైన ధైర్యం. ఆ కాలపు యూదుల చట్టం ప్రకారం వివాహము కాకుండా గర్భం దాల్చటం అంటే మరణశిక్ష అని ఆమెకు తెలుసు. అయినా మరియమ్మ దేవునిపై నమ్మకంతో ప్రాణాలకు తెగించి దేవుని చిత్తానికి అవును సరే నీ చిత్తమే నాకు కలుగునుగాక అని ధైర్యంగా చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుని చిత్తం కోసం లోకాన్ని ఎదిరించే ధైర్యం కలిగి జీవించాలి. మన జీవిత ప్రయాణంలో ఒక్కోసారి అడుగు ముందుకు పడదు. ఇది ఇక జరగదేమో అనే సందేహం మనల్ని చుట్టుముడుతుంది. మనోవ్యధ, దిగులు, భవిష్యత్తుపై ఆందోళన మనల్ని కుంగదీస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన పరమ సత్యం ఒక్కటే. అదేమిటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీను మంచికే సమకూర్చున్నట్లు దేవుడు చేయును అని. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము సంకోచిస్తున్నప్పుడు మన అంతరాత్మలో వినిపించాల్సిన మాట ఏమిటంటే, దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తారు అని. దేవుని ప్రణాళిక మన ఊహకు అందకపోవచ్చు, కానీ అది ఎప్పుడూ మన క్షేమాన్నే కోరుకుంటుంది. కుమ్మరి మట్టిని నలుపుతున్నట్లు అనిపించినా ఆయన ఒక అందమైన పాత్రను రూపుదిద్దుతున్నాడు అని మనం నమ్మాలి. మనము పీడింపబడుతూ ఉన్నా, శ్రమల్లో నలిగిపోతున్నా దేవుడు మనల్ని విడిపించగల సమర్థుడు. ఇజ్రాయేలీల కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, మరియమ్మ జీవితంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా మహాకార్యాలను చేయగలడు. ఆందోళనకు గురి కావటం మానవ సహజం, కానీ ఆ ఆందోళనలో దేవుని చేయి పట్టుకోవటం విశ్వాసి యొక్క లక్షణం. మన కన్నీళ్లను ఆయనే తుడుస్తారు, మన భారాన్ని ఆయనే మోస్తారు. కష్టాలు ఎదురైనప్పుడు దేవుని చిత్తాన్ని అంగీకరించటంలో యేసు ప్రభువు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థనను గుర్తుకు చేసుకొని ఆదర్శంగా తీసుకుందాం. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియమ్మ పలికిన మాట ఆమె విధేయతకు నిదర్శనం. బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని విని, ప్రభువా ఆనతియిమ్ము, నీ దాసుడు ఆలించుచునేయున్నాడు అని పలికాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మరియమ్మ గారు కూడా అదే విధమైన సంపూర్ణ సమర్పణ భావాన్ని కనబరిచారు. మనం కేవలము ప్రార్థించటం మాత్రమే కాదు, దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడే ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలడు. మానవునకు అసాధ్యమైనది దేవునకు సాధ్యమగును. లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మంగళవార్త పండుగ సందర్భంగా మన హృదయాలను దేవుని వాక్యానికి తెరుద్దాం, దేవుని చిత్తానికి తెరుద్దాం. మన బలహీనతలను ఆయన బలంగా మారుస్తారని బలంగా నమ్ముదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా దేవుని బిడ్డలం. దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చారంటే దాని వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఆ జీవితాన్ని గౌరవిస్తూ దేవుడు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా చేయడమే ఈ మంగళవార్త పండుగ మనకు నేర్పే అసలైన పాఠం. దేవుని కార్యాలు మన జీవితంలో నెరవేరాలంటే మనం దేవునకు సంపూర్ణంగా తలవంచాలి. నేను హాయిగా విచ్చలవిడిగా జీవించటానికి ఈ జన్మ ఎత్తలేదు. పౌలు గారి మాటలను గుర్తు చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయము అని మీకు తెలియదా?
ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు, ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమపరుపుడు అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నేను దేవునకు దాసుడను, నేను దేవునకు దాసురాలను. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికే నేను జన్మించాను. ఈ స్పష్టమైన అవగాహన ప్రతి విశ్వాసికి ఉండాలి. మన ఇష్టాలు కాదు, దేవుని చిత్తమే మన ప్రయాణానికి దిక్సూచి కావాలి. సముద్రంలో ప్రయాణించే నౌకకు దిక్సూచి ఎంత అవసరమో మన జీవిత ప్రయాణానికి దేవుని చిత్తం అంత అవసరం. దిక్సూచిని మనకు నచ్చినట్లు తిప్పుకోలేము, అది ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది. అలాగే దేవుని ఆజ్ఞలు కూడా మనకు నచ్చినట్లు మార్చుకోకూడదు, అవి మనల్ని పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. అయితే దైవ చిత్తాన్ని నెరవేర్చే మార్గంలో శ్రమలు ఎదురు కావచ్చు, కానీ ఆ శ్రమలను భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరియమ్మ గారు ఎదుర్కొన్న సవాళ్ళు ఎన్ని ఉన్నా ఆమె వెనకడుగు వేయలేదు. దేవునికి దాసులమైపోయినప్పుడే దేవుని యొక్క కృప మనపై ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చారు. మన రక్షణ కోసం తండ్రి చిత్తాన్ని శిలువపై ప్రాణత్యాగం చేసే వరకు నెరవేర్చారు. ఆయన చూపిన ఆదర్శాన్ని బట్టి మనము కూడా మనకు ఇవ్వబడిన బాధ్యతలను బాధ్యతాయుతంగా దైవభీతితో నెరవేర్చాలి. మంగళవార్త పండుగ మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. దేవుడు మనపై ఉంచిన నమ్మకాన్ని మనము నిలబెట్టుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకపు క్షణిక సుఖాల కంటే దేవుని శాశ్వతమైన ప్రణాళికలో భాగస్వాములవ్వడం మిన్న. మరియమ్మ వలె మనము చెబుదాం, ప్రభువా, నీవు కోరినట్లుగా నా జీవితం సాగనివ్వు. యోహాను మొదటి లేఖ 2వ అధ్యాయము 17వ వచనంలో ఇలా చదువుతున్నాం, దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము మరియమాతను గౌరవిస్తూ ఉన్నాము అంటే ఆమె చూపిన అపారమైన విశ్వాసాన్ని, భక్తిని, వినయ విధేయతలను మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. దేవుని ఆజ్ఞలు మనల్ని నడిపిస్తుంటే మనం మాత్రం రకరకాల సాకులు చెబుతూ దైవ ఆరాధనకు దూరం అవుతున్నాం. ముఖ్యంగా ఆదివారపు బలిపూజలో పాల్గొనడంలో మనం చూపే నిర్లక్ష్యం మన ఆత్మీయ బలహీనతకు నిదర్శనం. ఇలాంటి ఎన్నో అపరాధాలు మన జీవితాల్లో ఉండవచ్చు. ఈ మంగళవార్త పండుగ కేవలం సంబరాలకు పరిమితం కాకూడదు. మన అపరాధాలను ఒప్పుకొని మారు మనస్సు పొందుదాం. దేవుని చిత్తాన్ని అసంపూర్ణంగా కాక స్వచ్ఛంగా, హృదయపూర్వకంగా స్వీకరిద్దాం. మరియమ్మ గారు కేవలం యేసును గర్భాన మోయడమే కాదు, తన హృదయంలో దేవుని వాక్యాన్ని మోశారు. మనం కూడా ఈ పండుగ రోజున ఆమెలాగే దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకొని లోకానికి క్రీస్తు ప్రేమను పంచుదాం. ప్రభువా, మరియమాత వలెనే నీ పిలుపుకు విధేయత చూపే హృదయాన్ని మాకు దయచేయము. మా సాకులను, అపరాధములను మన్నించి నీ చిత్తానుసారముగా జీవించే ధైర్యాన్ని ప్రసాదించుము. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.